నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి నిన్న బీఆర్ఎస్ భవన్లో రాష్ట్ర కార్యవర్గంతో అయితే సమావేశం పెట్టడం అయితే జరిగింది నిన్న. దానిలో భాగంగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చాలా వరకు అయితే విమర్శలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రైతులకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కూడా ఆయన నిన్న విమర్శలు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజల వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కువ ఉందని కూడా నిన్న ఆయన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. నిన్న రాష్ట్ర కార్యవర్గం ఏదైతే ఉందో బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళతోటి ముచ్చడించిన తర్వాత మళ్ళీ ప్రెస్లో మాట్లాడడం జరిగింది, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటికి రావడం అందరికీ సంతోషకరమైన విషయం. సో దాంట్లో భాగంగా మొన్నటి వరకు వేరు, ఇప్పుడు రేపటి నుంచి వేరు అని కూడా ప్రభుత్వానికి తను ఒక ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అప్పటికి అందరితోటి మాట్లాడిన తర్వాత అటు పాలమూరు, రంగారెడ్డి దానికి సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాని మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇదంతా సినారియో చూసుకున్న తర్వాత నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చిట్ చాట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన వచ్చి ఏదైతే పాలమూరు, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులపైన మాట్లాడుతున్నారో గతంలో వాళ్ళ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేసింది, ఎక్కడి గొంగడి అక్కడే ఉందని చెప్పి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇటు ఆయన పైన ఆరోపణలు చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే నిన్న బయటకు వచ్చారు, అసెంబ్లీలో సమరానికి సిద్ధమా, మేము రెడీ అంటూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. సో ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. కృష్ణా గోదావరి జలాలపై అవసరమైతే 2 రోజుల పాటు శాసనసభలో చర్చిద్దాం, రాష్ట్ర ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉందని కూడా అటు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు అంగీకరిస్తే జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతామని కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ఆదివారం సాయంత్రం అంటే నిన్న ఆయన ఇక్కడ ఏదైతే తన నివాసంలోని ఆయన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ జనవరి 2 నుంచి సభకు వస్తానని కేసీఆర్ చెప్పకపోయినా కూడా మేము జనవరిలో అయితే శీతాకాల సమావేశాలు ఏర్పాటుకు మంత్రివర్గం సమావేశంలో చర్చించిన తర్వాత దాని గురించి నిర్ణయం తీసుకుంటామని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యపై చర్చించాలని కేసీఆర్ని అడుగుతుంటే బహిరంగ సభలకు ఆయన వెళ్తున్నారట్టుగా, అంటే బహిరంగ సభలు పెడుతున్నారు అన్నట్టుగా కూడా ఇటు నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన పైన విమర్శలు చేయడం జరిగింది. అయితే ప్రతిపక్ష బాధ్యతను కలిగిన ప్రతిపక్ష నేతలుగా శాసనసభకు వచ్చి ప్రతి విషయం మీద చర్చించాలని కేసీఆర్ని మేము ఆహ్వానిస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సభలో ఆయనకు గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం లేకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకునే విధంగా కూడా మేము సభాపతికి ఆ విన్నపాన్ని అంటే చెప్తాము మేమని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నీళ్లు నిజాలపై ఎవరేం చేశారనేది కూడా సభావేదికగా ముఖాముఖి చర్చిద్దాం. కేసీఆర్ తన అనుభవంతో రాష్ట్రాన్ని ఉపయోగపడే ఎలాంటి సూచనలు చేసినా కూడా ప్రభుత్వం దాన్ని ఆమోదించడానికి రెడీగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. కేసీఆర్కు వంతన పాడేవారికి అంటే ఆయనకు వత్తాసు పలికే వారితోటి మేము చర్చలకు సిద్ధంగా లేమని చెప్పి కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సభకు రాని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండాలా వద్దా అనేది అది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకోవాలి. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని బీఆర్ఎస్ ఎంపీలను మోదీ అడగగానే కేసీఆర్కు ఉత్సాహం వచ్చింది అని కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. లోక్సభ ఎన్నికలు, కంటోన్మెంట్, అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఫలితాలను చూసిన తర్వాతనే ప్రతిపక్ష నేత హోదా గుర్తుకొచ్చిందా ఈరోజు కేసీఆర్కి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో పనులు చేయించుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నా కేంద్రంతో మాట్లాడడం వల్లే కేసీఆర్ గతంలో ఏదైతే అధిక వడ్డీకి తెచ్చిన 26,000 కోట్ల అప్పులు ఏవైతే ఉన్నాయో తీర్చేందుకు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుమతి దొరికిందని కూడా చెప్పడం జరిగింది. అధిక వడ్డీలపై తెచ్చిన మరో 85,000 కోట్ల రూపాయల అప్పులను తీర్చడానికి తక్కువ వడ్డీ రుణాలను పొందేందుకు అనుమతించాలని
ఇటీవలే మొన్ననే కేంద్ర మంత్రి ఎవరైతే ఆర్థిక మంత్రి ఉన్నారో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా కోరారని చెప్పారు ఆయన. తక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి అధిక వడ్డీలకు తెచ్చిన వాటిని కట్టేస్తే ఏటా దాదాపుగా 4,000 కోట్ల ఆర్థిక భారం తగ్గుతుందని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అటు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కేసీఆర్ దాదాపు 8.11 లక్షల కోట్ల అప్పు చేశారని, 12% వడ్డీలకు అప్పు తెచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఏదైతే మొత్తం విధ్వంసం చేశారని చెప్పేసి కూడా అటు రేవంత్ రెడ్డి అని చెప్పడం జరిగింది. కేసీఆర్కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందని కూడా ఆయన ఎద్దేవా చేయడం అయితే జరిగింది. కుమారుడు కేటీఆర్ కుర్చీ కోసం అలాగే అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారని చెప్పడం జరిగింది. అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందేమోనన్న భయంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు ఇప్పుడు వచ్చారని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కేసీఆర్ ఉన్నంత కాలం హరీష్ రావు ఎక్కడికి పోరు, ఆ పార్టీతో పాటు పార్టీ ఆస్తులు అంటే ఆ ఆస్తులపై కన్నేశారని కూడా చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ను కేటీఆర్ చేతిలో పెట్టాలన్న ఆ భావనే కేసీఆర్కి ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నేను 1 కోటి మంది మహిళలకు సారేలు ఇచ్చి గౌరవిస్తే అటు కేసీఆర్ కుటుంబం మాత్రం కవిత పార్టీ నుంచి బయటకు పంపించిందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే మహబూబ్ నగర్ జిల్లా, అలాగే కృష్ణా జలాల్లో వాటా కోసమే తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడిందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సమైక్య రాష్ట్రంలో కంటే కేసీఆరే తన పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఆయన హయాంలోనే ఏపీ జలదోపిడీ జరిగింది. కృష్ణా జలాల్లో కూడా తెలంగాణ వాటా 299 టీఎంసీలు చాలని ఆయన సంతకాలు పెట్టినాయి. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అవి మరణ శాసనాలుగా మారాయని ఆయన నిన్న చెప్పడం అయితే జరిగింది. కృష్ణా జలాలపై ఏపీకి శాశ్వతంగా హక్కులు రాసిచ్చారు అని చెప్పి అటు కేసీఆర్ అలాగే మొత్తం ఏపీకి రాసిచ్చారని చెప్పి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అందుకు ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని, కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశించే జూరాల నుంచి కాకుండా బాగా దిగువన ఉన్న ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి పాలమూరు రంగారెడ్డికి నీళ్లు తీసుకురావాలనే ప్రణాళికతోనే ఆయన అప్పుడు అన్యాయం ఆయన చేశారని చెప్పడం జరిగింది. పోతిరెడ్డిపాడు, ముచ్చామర్రి లాంటి ప్రాజెక్టులను ఏపీ నిర్మించుకున్నా కూడా పట్టించుకోలేదు అప్పుడు ఆ గవర్నమెంట్లో. గోదావరి జలాలను అటు ఇచ్చాపూర్ వరకు ఇటు నాయుడుపేట అంటే రాయలసీమలకు తరలించుకుపోవాలంటూ చంద్రబాబు సలహా ఇస్తూ పట్టుసీమను కట్టినందుకు అభినందిస్తూ కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పటికీ మా దగ్గర ఉంది అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ సభ పెట్టే ప్రతి రోజుల్లోనూ దాన్ని ప్రజల ముందుకు ప్రదర్శిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై దాదాపుగా 2 లక్షల కోట్ల ఖర్చు పెట్టి వాటితో దాదాపుగా 1.80 లక్షల కోట్ల బిల్లును చెల్లించారు. అయితే 10 ఏళ్లలో ఎస్ఎల్బిసి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఏ ఒక్కదాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేయడం జరిగింది. వాటిని పూర్తి చేసి ఉంటే తెలంగాణకు కృష్ణా జిల్లాలో అధికంగా నీటి వాడుకునే అవకాశం ఉండేదని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు జిల్లాలోని ఆ ప్రాజెక్టులపై దాదాపుగా 6,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి డిపిఆర్లను సరిగా రూపొందించకపోవడంతోనే కేంద్రం వెనక్కు పంపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని చెప్పేసి కూడా ఎన్జిటిలో కేసు వేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కొల్లాపూరు టికెట్ ఇచ్చారని కూడా ఆయన చెప్పడం జరిగింది. కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% వాటాలు ఇస్తే చాలని ఆ రోజు కేసీఆర్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంట్రాక్టర్లు కమిషన్లకు అమ్ముడు పోయారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో లెక్కల ప్రకారం నది జలాల్లో 71% వాటా కావాలని పోరాడుతున్నాం. కేసీఆర్ 50% కూడా ఆ రోజుల్లో అడగలేదని కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 87 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు నెగ్గారు కాబట్టి నిజ నిర్ధారణకు కమిటీ వేసి ఏ గ్రామానికి వెళ్ళి పరిశీలించినా కూడా ఏ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారో తెలుసుకుందామని కూడా చెప్పడం జరిగింది. యూరియా కోసం యాప్ను ప్రవేశపెట్టి అధునాతన టెక్నాలజీని వాడతామని చెప్తే కేసీఆర్ దాన్ని భరించలేకపోతున్నారని కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది.
ఈ మొత్తం నిన్న కేసీఆర్ గారు ఏదైతే అందరితో పాటు మీటింగ్ పెట్టడం జరిగిందో వాళ్ళ రాష్ట్ర కార్యవర్గం తోటి, అలాగే తర్వాత ప్రెస్సులతోటి మాట్లాడిన విషయం ఏదైతే ఉందో మొత్తం మీద అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి మాత్రమే ఆయన పెట్టిన మీటింగ్ అన్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు వాళ్ళ గతంలో ఆపిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, అటు పాలమూరు, రంగారెడ్డి, అటు డిండి ప్రాజెక్ట్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదైతే ఆ పాలమూరుకి కావచ్చు, రంగారెడ్డికి కావచ్చు, ఇటు ఖమ్మం సైడ్ ఏదైతే ఉందో, అటు నల్లగొండ కావచ్చు, ఇలా చూసుకున్నట్లయితే వీటికి నీళ్లు అందించవలసిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారన్నట్టుగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. మనం చూసుకున్నట్లయితే దాదాపుగా వాళ్ళ ప్రభుత్వం హయాంలోనే జరిగిన ఇవన్నీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ మేము అన్ని తిరిగి వాటిని నిర్మించబోతా ఉన్నాం. ఆల్రెడీ వాటికి బడ్జెట్ కూడా కేటాయించాము, అది నడుస్తా ఉంది అని చెప్పేసి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.